నమస్తే, నేను మాధవి. వెల్కమ్ టు క్యూ న్యూస్. మీనాక్షి నటరాజన్ నామినేషన్ రిజెక్షన్ చూసాం మనం. సో ఆమె చేసిన తప్పేంటి, అసలు క్లుప్తంగా కేసులోకి వెళ్తే ఆమె మీద ఎందుకు కేసు పడింది అనేది మనతో మాట్లాడటానికి ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ మాణిక్ యాదవ్ గారు. నమస్తే సార్. నమస్తే మేడం. మీనాక్షి నటరాజన్ది నామినేషన్ రిజెక్ట్ చేశారు. సో దీని మీద యాక్చువల్గా అసలు ప్రొసీజర్ ఏంటి? ఒక నామినేషన్ వేస్తానికి వెళ్ళినప్పుడు చాలా కేసెస్ ఉంటాయి. మామూలుగా జనరల్గా ఏ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నా కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్కి ఒక 2 కేసులు ఈజీగా ఉంటాయి. సో మీనాక్షి నటరాజన్ తప్పే లేదు, చాలా నిజాయితీ పరులు అంటున్నారు. కానీ అలాంటి ఆవిడకి కావాలనే చేసింది, రిజెక్షన్ చేసింది అని అంటున్నారు. దీంట్లో మీరేమంటారు? అది ఏమైందంటే మీనాక్షి నటరాజన్ గారిది, ఆమె లాస్ట్ ఇయర్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఇక్కడ ఇన్ఛార్జ్గా పనిచేసి ఉండే మన తెలంగాణలో. అయితే అప్పుడు ఒక కాంగ్రెస్ నాయకురాలు, మాజీ కార్పొరేటరు అలా కాంగ్రెస్ పార్టీ వ్యక్తే ఆమె మీద లైంగికంగా ఇబ్బందులు పెట్టిండని చెప్పేసి నాంపల్లి కోర్టులో ఆమె ఒక వేసినుండే కేసు. సో మేము మీనాక్షి నటరాజన్ గారి దగ్గరికి వెళ్ళాము, అందరి దగ్గరికి వెళ్తే ఎవరు న్యాయం చేయలేదని చెప్పేసి వీళ్ళ ప్రతివాదులుగా చేర్చింది. ఎవరు? ఆ మహిళా నాయకురాలు. అలా మీనాక్షి నటరాజన్ గారు 4th ప్లేస్ అయితే అలా వాకిటి శ్రీగారి గారు, మహేష్ గౌడ్ గారు అందరు కూడా ఉన్నారు అందులో. అయితే వాస్తవానికి మీనాక్షి నటరాజన్ గారి పేరు మీద ప్రైవేట్ ఒక ఎఫ్ఐఆర్ కానీ ఛార్జ్షీట్ కానీ లేదు. ఆమెని ప్రతివాదిగా పెద్ద మనిషిలాగా ఉంటే నువ్వు దగ్గరకు వస్తే నువ్వేం చేయలేవు అనేది ఆ బాధితురాలు అలా మెన్షన్ చేసి ప్రతివాదిగా మెన్షన్ చేసింది. ఎవరు? ఆ మహిళా నాయకురాలు. సో అది నాంపల్లి కోర్టులో ఉంది. అయితే అది ఆమె పెద్ద చూసుకోలేనట్టుంది. మరి ఆమె జనరల్గా ఇప్పుడు ఎఫ్ఐఆర్ మన అయితేనే మనం చూసుకుంటాం కదా, మనం చూసుకోలేనట్టుంది. నామినేషన్ వేసినాక బీజేపీ వాళ్ళు పోయి అక్కడ రిటర్నింగ్ అధికారికి కంప్లైంట్ చేశారు. ఈమె మీద మీ జనరల్గా ఎట్లుంటుంది అంటే నామినేషన్స్ స్క్రూటినీ ఉంటుంది. నామినేషన్స్ పర్వం అయిపోయినాక స్క్రూటినీ నాడు పోయి ఈ బీజేపీ వాళ్ళు పోయి చెప్పడం వల్ల ఆ స్క్రూటినీలా ఏమే నిజంగా మెన్షన్ చేయలేదు, ఆమె పేరు మీద లేదు కాబట్టి. సో మెన్షన్ చేయకపోవడం వల్ల కేసు ఉంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏంది, క్రిమినల్ కేసు ఉంటే ఖచ్చితంగా మనం అలా మెన్షన్ చేయాలి. ఇలా మనం నామినేషన్ ఫామ్ లో ఖచ్చితంగా ఫామ్ 26 ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఆమె మెన్షన్ చేయలేదు. మెన్షన్ చేయకపోయేసరికి రిటర్నింగ్ అధికారి, ఆర్ఓ అధికారి ఆమె నామినేషన్ రిజెక్ట్ చేసిండు. రిజెక్ట్ చేస్తే ఆమె సుప్రీంకోర్టుకి వెళ్ళింది. జనరల్గా పొన్నుస్వామి వర్సెస్ రిటర్నింగ్ అధికారి 1952 ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్, చారిత్రాత్మక జడ్జిమెంట్ అది. అయితే అందులో ఏంటంటే ఒకసారి ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయినాక ఎండ్ వరకు, రిజల్ట్ వచ్చే ఎండ్ వరకు కూడా కోర్టులు అందులో ఇన్వాల్వ్మెంట్ కావు. కోర్టులో అందులో ఏ కోర్టు ఇన్వాల్వ్మెంట్ కాదు అనేది పాత జడ్జిమెంట్ 1952 పొన్నుస్వామి వర్సెస్ రిటర్నింగ్ అధికారి కేసులో క్లియర్గా చెప్తా ఉంది. ఎందుకు ఇన్వాల్వ్మెంట్ కావంటే ఒకసారి కోర్టు ఇన్వాల్వ్మెంట్ అయితే అడ్జర్న్మెంట్స్ అంతా టైం ల్యాక్ ఆఫ్ టైం అవుతా ఉంటుంది, లాంగ్ అయిపోతుంటుంది, ఎలక్షన్స్ డిలే అయ్యే అవకాశం ఉంటుంది. ఎలక్షన్ షార్ట్ టైంలో అయిపోవాలి కదా, అది మళ్ళీ నామినేషన్స్ అవన్నీ చాలా పెద్ద వ్యవహారం కదా. స్టే ఇవ్వడం వల్ల మళ్ళీ డిలే అవ్వడము, మన ప్రజలకు అందరికి ఇబ్బంది ఆస్కారం ఉంటుంది. కాబట్టి వన్స్ ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినాక గెలిచే వరకు కూడా దానిపైన స్టే కానీ ఏది కానీ ఇయ్యదని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తుంది. సో అందుకే ఈ మీనాక్షి నటరాజన్ గారు వేసిన పిటిషన్ కూడా సుప్రీంకోర్టు మన కొట్టేసి ప్రజెంట్ ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు ఏం చేసుకోవాలంటే, ఎవరైతే ఎన్నికైన వ్యక్తి ఉన్నారో ఆ ఎన్నికైన వ్యక్తి మీద మళ్ళీ హైకోర్టులో, మళ్ళీ మధ్యప్రదేశ్ హైకోర్టులో మళ్ళీ పిటిషన్ వేసుకోవాలి. ఇది అన్యాయంగా నాకు నా నామినేషన్ రిజెక్ట్ అయిందని కేసు వేసుకుంటే మళ్ళీ కేసు తీసుకొని ఒకవేళ ఆమె చెప్పింది నిజమే అయితే ఆ ఎన్నిక, రాజ్యసభ ఎన్నిక ఉందో ఆ ఎన్నికని మళ్ళా హైకోర్టు దాన్ని రిమూవ్ చేస్తుంది. దాన్ని మొత్తం డిస్మిస్ చేసి తర్వాత మళ్ళీ రీఎలక్షన్ పెట్టి మళ్ళీ ముందుకు పోయే ఆస్కారం ఉంటుంది. సో ఇది ఇలా జరుగుతుంది. సో అందుకే ఆమె యొక్క నామినేషన్ రిజెక్ట్ కావడం జరిగింది. కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు అంటుంటారు. అంటే వాస్తవానికి కూడా ఎంత కూడా నిజం. ఒకసారి నోటిఫికేషన్ వచ్చినాక, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినాక ఎండ్ వరకు కూడా నువ్వు ఎట్లాంటి కోర్టు స్టేలు కానీ ఏవి కానీ కోర్టు ఇన్వాల్వ్మెంట్ కావు ఎలక్షన్ సజావుగా జరగడానికి. దానికి నిదర్శనమే పొన్నుస్వామి వర్సెస్ రిటర్నింగ్ అధికారి కేసు, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ 1952 జడ్జిమెంట్ అది.